దురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ 2 సినిమాలు ఉన్నాయి. ఏ సినిమాకి మీకు ఎక్కువ హైప్ కనిపిస్తుంది? ఏ సినిమా అంటే మనం ఏ సినిమాని తక్కువ చేసి చెప్పలేము, చూడలేము. ఏ హీరో ఉన్న టాలెంట్ ఆ హీరోది కాబట్టి ఎవరిని మనం తక్కువ చేయలేం. ఆ ఫ్యాన్స్ని బట్టి సినిమా లేపచ్చు, లేకపోతే ఆ ఉన్న టాపిక్ని బట్టి ఫ్లాప్ అవ్వచ్చు. కాబట్టి దాన్ని మనం వాళ్ళ చేసే యాక్టింగ్ బట్టి సినిమా హిట్ బట్టి ఉంటుంది, వాళ్ళ ఫ్యాన్స్ని బట్టి ఉంటుంది అంతే. ఇక్కడ దురంధర్ 2 బాలీవుడ్ సినిమా అండ్ ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ టాలీవుడ్ అని చెప్పేసి కొంచెం తేడాలు కూడా చూపిస్తున్నారు. అంటే మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? మీ పాయింట్? నేను ఏదికి సపోర్ట్ ఏది కింద పరిచయం. ఎందుకంటే ఆల్ సినిమాలు మంచిగా హిట్ అవ్వాలి, మంచిగా వాళ్ళకంటూ కష్టపడిన విధానం ఫలితం రావాలని కోరుకుంటాను తప్ప ఒక హీరో ఎక్కువ హీరో తక్కువ అని చెప్పి నేను ఏ సినిమాను అట్లా చేయను. ఏ సినిమా ఏ డైరెక్టర్ అయినా బడ్జెట్ పెట్టకుండా కష్టపడకుండా రెయ్యి నగలు ఆ సినిమాని నమ్ముకొని చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాము. ఎందుకంటే ఆ టైంకి ఏ సినిమా లేగిస్తే ఆ సినిమా మనం ఎక్కువ మంది చూస్తారు, కలెక్షన్ ఎక్కువ వస్తుంది, యూత్కి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలా అని చెప్పి వేరే సినిమా తక్కువ వేరే హీరో తక్కువ అని చెప్పి అట్లా ఏం లేదు. ఏ సినిమా వచ్చినా సరే కంపల్సరీ హిట్ అవ్వాలని కోరుకుంటాం. అంటే మీరు సోషల్ మీడియాలో చూస్తుంటారు కదా, పలానా సినిమా పేరు ఎక్కువగా వినిపిస్తుంది అని చెప్పేసి, అట్లా మీకు ఏ సినిమా పేరు ఎక్కువ వినిపిస్తుంది అంటే ఫ్యాన్స్ వాళ్ళకు ఉన్న ఎక్కువ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు. ఆ సినిమా కొంచెం ఎక్కువ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఓకే, బెటర్, పర్లేదు, బాగానే ఉంది. ఇంకా ఒకవేళ ఆ సినిమా ఆ రోజు రిలీజ్ అయితే కొంచెం ఆ యూత్ని బట్టి సినిమా లెగుస్తుందేమో, ఆ సాంగ్స్ని బట్టి. అసలుకే కొంచెం ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆ సినిమాని కొంచెం ఫ్లాప్ అయినా సరే హిట్ చేయాలనే వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మ్యామ్? అది నేను చెప్పలేను అన్న, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఎంత చేస్తారో, మా హీరో తోపని చెప్పి ఎంత ఉన్నా కూడా లేపాలని చూస్తారు. అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాకైతే వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూవీ హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఆల్రెడీ గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, ఇవి చాలా బాగా క్లిక్ అయ్యాయి కదా. సో ఈ మూవీ కూడా ఆ రేంజ్ హిట్ అవుతుందా మ్యామ్? అవ్వచ్చు, ఎందుకంటే చెప్పలేము ఏ క్షణం ఎలా సినిమా లెగుస్తుందో ఎవరో మనం అంచనా వేయలేము. ఎందుకంటే ఏముంది ఇప్పుడు ఒక డైలాగే కానీ ఒక హిట్ సాంగే కానీ ఒక ఎట్లయినా సరే ఆ సినిమా లెగాలంటే ఏ క్షణం ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఆల్మోస్ట్ ఏ సినిమా అయినా లెగాలనే ట్రై చేస్తూ ఉంటాము, సపోర్ట్ చేస్తూనే ఉంటారు యూత్ అంతా. అన్న తెలుగు ఆడియన్స్ అయితే అవునన్నా కాదన్న ఉస్తాద్ భగత్ సింగ్కి వెళ్తారు. దురంధర్ అనేది ఆల్రెడీ పార్ట్ 2 కాబట్టి అలా పార్ట్ 1 చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. సో పార్ట్ 2 కోసం చాలా మంది ఈగర్ వెయిట్ చేస్తున్నారు. సో నిన్న చూసుకున్నాం, అది టాక్సిక్ సినిమా కూడా దురంధర్ వల్లనే పోస్ట్పోన్ చేసుకొని జరిగింది అన్నట్టుగా కనిపిస్తుంది. సో పెద్ద కూడా రాబోతుంది. సో ఇవన్నింటికి చూసుకున్నా కూడా ఇవి దురంధర్ 2 అనేది పార్ట్ 2 కాబట్టి కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అలా చూసారు కాబట్టి అది సెకండ్ పార్ట్ 2లో ఏముంటుందన్న క్యూరియాసిటీ ఉంటుంది. కాబట్టి మేబీ దురంధర్ 2కి ఎక్కువ, అది బాలీవుడ్ సినిమా కాబట్టి సో ఎక్కువ స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేబీ దురంధర్కి వెళ్ళిపోతారన్న ఫీలింగ్. అంటే ఓన్లీ తెలుగు ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే మీరు ఏం చెప్తారు? తెలుగు ఆడియన్స్ అవునని కాదన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా సరే పవన్ కళ్యాణ్ని మిస్ అయిన ప్రతి ఒక్కరు కూడా సో ఈ సినిమాకి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో రేటింగ్ పరంగా ఉన్నది మాట్లాడుకుంటే 100% దురేందర్కి ఎక్కువ పోతారు. సో అవునన్న కాదన్న దురేందర్ అనేది ఒక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఒక ప్రతి ఒక్కరికి బ్లడ్లో అట్లా మరుగుతుంటుంది అనమాట. అరే పాకిస్తాన్ అనే పేరు వినగానే చూడాలి, క్రికెట్ అయినా సరే ఇండియా వర్సెస్ వేరే ఏదైనా మ్యాచ్ ఎవరు చూడడు, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉంటే ప్రతి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఈ దురంధర్ 2 సినిమాని పాకిస్తాన్ కూడా బ్యాన్ చేసారు. అంటే ఒక ఏదో క్యూరియాసిటీ సినిమాలో ఉంది అన్న ఫీలింగ్ కలిగింది. సో దురంధర్ 1 చూసిన ప్రతి ఒక్కరు 100% దురంధర్ 2 చూస్తాడు. KGF 1 చూసిన ప్రతి ఒక్కరు KGF 2 చూసిండు. బాహుబలి 1 చూసిన ప్రతి ఒక్కరు బాహుబలి 2 చూసిండు. అట్ ద సేమ్ టైం ఇది కూడా అలా ఉండబోతున్న ఫీలింగ్ నాకైతే కలిగింది. అంటే తెలుగు ఆడియన్స్ కూడా ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్ పక్కన పెట్టేస్తారని చెప్పేసి దురంధర్ 2 వాళ్ళు అంటున్నారు. పక్కన పెట్టేస్తారని నువ్వు అంటున్నావు, ఎవరు అనలేరు. కానీ సో వాస్తవంగా అయితే చెప్తున్నా కదా బ్రో, అందరికీ ఇంట్రెస్ట్ ఉంది. కానీ దురంధర్ అనేది పెద్ద సినిమా, బాలీవుడ్ మూవీ. సో అవునన్న కాదన్న ఇది కొద్దిగా స్కోప్ ఎక్కువ ఉంది. సో పవన్ కళ్యాణ్ సినిమా ఈ మధ్య రాజకీయాలకు వెళ్ళిపోయింది కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారు మొత్తం అందరు రాజకీయ నాయకులు చూస్తున్నారు. ఆయన గతంలో వచ్చిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయింది. ఓజీ సినిమా ఒకటో హిట్ అయింది, మిగతా ఫ్లాప్ అయింది. కాబట్టి సో ఇది కూడా ఒక ఇంట్రెస్ట్తో చూస్తారు. కానీ రేషియో మాట్లాడుకుంటే మాత్రం దురంధర్కి ఎక్కువ స్కోప్ ఉంది. సో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చిన మొన్న ఒక సాంగ్ వచ్చింది, తల పట్టుకుంటే మెడ కొట్టుకుంటే తడగొట్టినట్టే, అదేదో వచ్చింది, బాగుంది. కానీ దురంధర్ అనే ప్రతి కూడా అద్భుతంగా ఉంది. సో ఏంటంటే సహజంగా పార్ట్ 2 అనేది చాలా లేట్ వస్తుంది. దురంధర్ 1 వచ్చి కొన్ని రోజులకే దురంధర్ 2 రావడం అనేది చాలా స్పీడ్గా వచ్చింది. సో ఆ బజ్ ఇంకా ఉంది అన్న ఫీలింగ్ కలిగిందన్న. బ్రో ఓజీ అంత హైప్ ఉస్తాద్ భగత్ సింగ్కి ఉందంటారా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఉందన్న, 2 సాంగ్స్ బాగా అనిపించినాయి. మళ్ళీ ఎందుకంటే హరీష్ శంకర్, DSP గారి మ్యూజిక్ ఉంది, ఉండొచ్చు, 100% ఉంది. నాకైతే మంచిగా ఇటు 2 సినిమాలు కూడా మంచిగా రన్ అవ్వాలి, మంచి హిట్ కొట్టాలని కోరుకుంటాను.
అంటే అన్న ఇప్పుడు ఫస్ట్ లో డిఎస్పీ గారే మొత్తం అనుకున్నారు, బట్ ఇప్పుడు చూస్తే తమన్ గారు బీజిఎం ఇస్తున్నారు కదా సెపరేట్ గా. సో దాని మీద మీ రియాక్షన్ ఏంటి? డిఎస్పీ గారు ఒక హీరోగా నటించడం జరుగుతుంది ఎల్లమ్మ సినిమాకి. సో తన అది పాన్ ఇండియా సినిమా. సో ఆ సినిమాకి సంబంధించి ప్రతిదీ కూడా తనే చూసుకోవాలి కాబట్టి ఎల్లమ్మ సినిమాలో చాలా బిజీగా ఉన్నట్టున్నాడు. సో తను ఆ రకంగా డిఎస్పీ బయటకు వెళ్ళినట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు తమన్ గారు యాడ్ అయినా కూడా తమన్ గారు కొత్తగా పాట వాడింది ఏముండదు, బీజిఎం కొడతాడు తప్ప. కానీ సో మొత్తం ఆల్ సినిమా కంప్లీట్ అయిపోయింది, కంపోజ్ అయిపోయింది, అంత అయిపోయింది. కొత్తగా సినిమాకి కొన్ని ఎలివేషన్ సీన్స్కి బీజిఎం కొట్టే దాంట్లో తమన్ గారు రిక్రూట్మెంట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఎటుకలకైతే ఇద్దరు కాంబినేషన్ కన్నా కూడా డిఎస్పీ గారి సినిమా అనుకోవచ్చు అన్న. ఇప్పుడు లాస్ట్ టైం చూసుకుంటే మనం గబ్బర్ సింగ్ ఎక్కువ మాట్లాడుకుంటాం బ్రో, హరీష్ శంకర్ అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో. సో ఇది దాన్ని కూడా డామినేట్ చేయగలదా బ్రో? ఆ సినిమాల కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా డామినేట్ చేస్తుంది. సో ఈ లుక్స్ కానీ పాటలు కానీ సో బాగా అనిపిస్తుంది. గతంలో ఇప్పుడు చూడండి హరిశంకర్ పాపం 2-3 సినిమాలు కూడా ఫ్లాప్ పడ్డాయి. ఇప్పుడు గతంలో ఏమంటే పవన్ కళ్యాణ్ గారు చాలా డౌన్ఫాల్ ఉన్న టైంలో హరిశంకర్ వచ్చి పవన్ కళ్యాణ్ లేపిండు. ఇప్పుడు హరిశంకర్ చాలా డౌన్లో ఉన్నాడు. సో పవన్ కళ్యాణ్ లేపాల్సిన సమయం ఇది కాబట్టి 100% ఈ సినిమా కూడా కలిసి వస్తే ఇద్దరు కూడా ప్లస్ అవుతారని అనుకుంటున్నాను. నేను మన ఉత్సాద్ బాబు సినిమాకి వెళ్తాను పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు అని ఏంటంటే ఇప్పుడు రాజకీయం పక్కన పెట్టి మన ఉత్సాద్ బాబు సినిమాను రికార్డులు తిరగడానికి సినిమా తీస్తుంది. అంటే కోట్లాది మంది ప్రజలు ఏంటంటే చాలామంది ఎవరైనా సరే ప్రజలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటంటే ప్రజలకి తన ఒక నటుడి బాధ్యత కంటే పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఎక్కువ చేస్తాడు. అందుకే నేను పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్తాను. అయితే దురంధర్ 2 సినిమా అనేది ఇండియా పాకిస్తాన్కి సంబంధించి దేశభక్తికి సంబంధించిన అని చెప్పేసి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఆ సినిమాకి చూడరంటారా? చూస్తారు. ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ పవన్ కళ్యాణ్ సినిమా చూస్తున్నారు, తర్వాత దురంధర్ 2 సినిమా వస్తారు. అంటే ఏ సినిమా నేను తక్కువ చేయను. సినిమా వెళ్ళండి, చూడండి, నచ్చితే చెప్పండి, మంచిదని చెప్పండి, ఎవరు ట్రోల్ చేయకండి సినిమాలని. అది ఇప్పుడు ఓజీ సినిమా అంత హైప్ అనేది ఈ సినిమాకి ఉన్నట్టుగా అనిపించట్లేదు. మరి జనాలు ఇంట్రెస్ట్ ఉందంటారా? ఖచ్చితంగా ఉస్తాద్ బాబు సినిమా బాగాలేదని ఎవ్వరు ఏం చెప్పారు. ఉస్తాద్ బాబు సినిమా మామూలు లేదు, టాప్ లేచిపోతుంది. ఎందుకంటే అనే మన డూప్ లేకుండా మన హైదరాబాద్ ఓల్డ్ చార్మినార్ పక్కన బైక్ మీద స్టంప్ చేస్తాడు, 80% ఒరిజినల్గా చేసిండు. అది అని చేసిండు కాబట్టి పర్లేదు, మంచిగా ఉంటుంది. సినిమా గురించి ఎవరేం బ్యాడ్గా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఓజీ సినిమాకి ఫస్ట్ టైం 300 crores అని చెప్పేసి ఒక మార్క్ పడింది. మరి ఈ సినిమా అనేది ఆరెంజ్ కలెక్షన్స్ వస్తాయంటారా? ఖచ్చితంగా తప్పకుండా వస్తాయి. ఒకప్పుడు రాజకీయం లేకుండా సినిమా తీసిండు, ఇప్పుడు రాజకీయం ఉండి కూడా సినిమాలు తీస్తున్నంటే అంతకంటే ఏం కావాలి? పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఫ్యాన్స్ కానీ ఎక్కడో విదేశాల్లో వ్యాపారాల్లో ఉండి పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చాలా మంది వెయిట్ చేస్తారు. అది ఆయన రేంజ్ ఇంకేం కావాలి? ఖచ్చితంగా ఓజీ కన్నా ఈ సినిమా చాలా ఇంకా మించిపోద్ది. మన మెగాస్టార్ సినిమా మొన్న వచ్చిందిగా, ఆ సినిమా కంటే ఈ సినిమా ఇంకా హై లెవెల్లో వెళ్ళిపోద్దని. మరొక గబ్బర్ సింగ్ అనుకోవచ్చా? మరొక గబ్బర్ సింగ్ కాదు, అంటే ఇద్దరు డైరెక్టర్ ఆయన్ని, హీరో ఆయన్ని, క్యారెక్టర్ కూడా పోలీస్ ఆఫీసరే. అవును, కరెక్టే అనుకోవచ్చులే. గబ్బర్ సింగ్ అంటే అంత మించి ఉంటుంది. పవన్ కళ్యాణ్ అంటే మామూలు ఉండదు. ఇంకోటి మన రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఇద్దరు ఫైటింగ్ మామూలు చేయలేదు, బ్రదర్స్. కానీ ఖతర్నాక్ ఇచ్చిన ఫైటింగ్లు ఉంటాయి. అందులో స్టోరీ లేకపోయినా కొద్దిగా పొలిటికల్ డైలాగ్స్ కానీ స్టోరీ కానీ బాగుంది. సినిమా టీజర్ కానీ బాగుంది. సో ఈ March 19th అనేది తెలుగు ప్రేక్షకులకి ఒక సినిమాల పండుగ అనుకున్నారు, బట్ 2 సినిమాలు పోస్ట్పోన్ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు దురంధర్ 2 అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ March 19th ఉన్నాయి. ఏ సినిమాకి ఎక్కువ హైప్ కనిపిస్తుంది అంటే? దురంధర్ 2 ఏంది అసలు? ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుందని ఎవరికి తెలియదు అసలు. ఎందుకంటే ఆయన సినిమాలు ఆల్రెడీ 2-3 సినిమాలు వచ్చేసి వెళ్ళిపోయినాయి. వన్ మంత్ గ్యాప్లో వదులుతున్నాడు అంతే, ఏదో చెయ్యాలి వదలాలని. బట్ ఒక్క సినిమా మళ్ళీ ఎందుకు అలా చేస్తున్నారో, మళ్ళీ ఆయన టైం ఇవ్వట్లేదా లేకపోతే ఎందుకు అర్థం కావట్లేదు. ప్రమోషన్లు చేయట్లేదు, ఏం చేస్తారు? ఆ సినిమా వస్తుందని కూడా ఎవరు ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థం అవుతుంది అంతే. అది ఆ సినిమా వస్తుందో నాకు తెలియదు. March 26th ఉండింది. సో ఇప్పుడు తాజాగా అప్డేట్ అనమాట, 19th ప్రీపోన్ చేశారు. సో అంటే ఏ మాత్రం హైప్ లేదంటారా సినిమాకి? నాకు తెలిసి అయితే నిజంగా అంటే నేను ఇండస్ట్రీనే, బట్ అంత హైప్ అయితే నాకు కనపడట్లేదు. మరి ఆ సినిమా మీద మామూలుగా అయితే ఓజీ అంటే చెప్పు, ఆ ఓజీ ఎప్పుడు వస్తుందని నేను కూడా వెయిట్ చేశాను. నేను కూడా సినిమా టికెట్ కోసం వెయిట్ చేశాను. బట్ దీని మీద అంత హైప్ ఏం లేదు. అంటే డైరెక్టర్ గారి కాంబినేషన్, హరిశంకర్ గారి కాంబినేషన్ అంటే కూడా మీకు ఐడియా రాదు? ఎక్కడ అయిపోయింది ఆడి పని, ఏముంది ఆడ అసలు. ఆడి ఆయన దాటి వేరే హీరోలతో తీసి చూపెట్టడం అని అప్పుడు నేను ఒప్పుకుంటాను. అంతేగాని ఆయన ఎన్ని రోజులు ఇప్పుడు నీకు ఫుడ్ పెడతాడేమన్నా? ఒకే హీరో కాదు, మిగతా హీరోలు ఉన్నారు, మిగతా ఆర్టిస్టులు ఉన్నారు, మిగతా డైరెక్టర్ అందరికి ఇష్టమే. నువ్వు ఒక్కడివే ఆయన కాడే ఉంటే నువ్వు భక్తుడు అనుకుంటే తప్పదు కదా. అది కాదు, బయటికి వచ్చి నీ టాలెంట్, నీలో చాలా టాలెంట్ ఉంది, నీలో రాజమౌళిని మించిన టాలెంట్ ఉంది, కానీ
అక్కడే ఆగిపోతున్నావు. అది దాటి బయటికి రా, నువ్వేందో తెలుస్తే నీకు నేషనల్ అవార్డులు అవన్నీ వస్తాయి. అక్కడే ఉంటే అది ఇంకా అక్కడే ఉంటాను. అంటే దురంధర్ 2 విషయంలో సీక్వెల్ అని చెప్పేసి హైప్ ఉందా, లేకపోతే నార్మల్గా స్టోరీ పైన ఇంట్రెస్ట్ ఉందా? స్టోరీ పై ఇంట్రెస్ట్. అసలు 1 ఎంత బాగా ఆడింది, అసలు మన తెలుగు వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తారు. అసలు తెలుగులో రాకుండా హిందీలోనే చాలా ఎంకరేజ్ చేస్తారు, చాలా రెస్పాన్స్ వచ్చింది. బట్ ఇది కూడా అంత కంటెంట్ బాగుంది, అది కంటెంట్ బాగుంది. ఆ విలనిజం అది అండ్ అతనిది మంచి క్యారెక్టర్ బాగుంది అది.